హే మంగా, ఏంటి అప్పుడే దేవుడు కనిపించాడా? ఏంటే అప్పుడే దేవుని తలుచుకుంటున్నావు? మొదలు కాకముందే దేవుడు కనిపించాడా? బావగారు, ఆ తలుచుకోవడం భయంతో కాదండి. 100 మంది పిల్లల్ని ఒకేసారి తీసుకొచ్చి చేర్పించేసినట్టు కనిపించుంటుంది. అంతలోనే తన బిజినెస్ డెవలప్ అయిపోయినట్టు కృతజ్ఞతగా దేవుణ్ణి తలుచుకుంటుంది. అంతే కదా మంగా? నేను అలా అనుకున్నా, మీరు అలాగే అనుకుంటారు కదా, అనుకోండి. వస్తారులే మంగా, కంగారు పడకు. ఎవరైనా వస్తే పిలవండి, వచ్చేస్తాను. గంగా, నాకు లోపల కొంచెం పనుంది, వస్తే పిలువు, వచ్చేస్తాను. అలాగే సిద్ధు, రాగానే కేక్ ఎత్తాను, కేక్ ఎట్టిచ్చేద్దాం. ఓకే. బత్తార్లే మంగా, దిగులు పడు మాకు. ఎవ్వరిని రానివ్వకూడదు. ప్రారంభించిన రోజే మూత పడిపోవాలి. గంగా, నీ కోరిక తీర్చను, చూడు. పేరెంట్స్ అనుకుంటా వచ్చేసారు. మంగా, మొదటి బోని నేనే సెట్ చేసేస్తానులే. ఏంటే నువ్వు సెట్ చేసేది? నేను చేసే సెటప్ చూపిస్తాను, చూడు. పారిపోతారు. రండి, తినేయండి. అల్లవేలు మంగే తయారు, తినే ఓనరు, తినేదే ఇది. ఈడ పిల్లలందరూ ఏదో అనుకుని పెట్టేశాం గానండి. ఇలాంటి చోట పిల్లలు ఉండకూడదు. చూడండి ఎలా ఉందో, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయండి. చూడండి. ఎందుకు వస్తాయి మంగా? ఏ కుక్కో లోపలికి దూరి తన్నుంటది, పడిపోయి ఉంటది. చీపిరి అట్టుకుంటే 2 నిమిషాల్లో చెత్త మొత్తం మాయమైపోతాది, అద్దల్లా కనపడుతుంది. ఏమండి, అంతే కదా? అంతే 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 అంతే. విన్నావుగా మంగా? ఇట్టాగే అర్థం చేసుకునే వాళ్ళు వస్తే ఇబ్బందే ఉండదు. రండి, మీకు ఈ లోపు గార్డెన్ చూపిద్దాను. రండి రండి. వస్తే గంగా, నీ మాటలతో గారడి చేయాలని చూస్తున్నావు కదా. ఇప్పుడు చూపిస్తాను, చూడు. ఆ దెబ్బకి పరిగెడతారు. ఈడి పిల్లలు చక్కగా ఆడుకుంటారు, చల్లగా తగులుతుంది, ఏం చక్క ఏడవకుండా ఉంటారు. మంగా, చావండి, 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 చావండి. మంగా, ఏం చేస్తున్నావే? నేను ఇదే టైంకి అటు నుంచి 4 తేళ్లు, ఇటు నుంచి 4 పావులు వచ్చేసే గంగా. ఇదే కర్రతో
ఇలాగే కొట్టి కొట్టి చంపి పారేశాను. నువ్వు చూడలేదా? లేదు. కరెక్టేలే. నువ్వు ఇంట్లో లేవు కదా, బయటికెళ్ళావు. అవునా? అవునమ్మాయి, ఇంట్లో మనం ఉండడానికి భయంగా ఉంది. ఇంకా పిల్లల్ని ఎక్కడ పెడతాం? ఏదైనా పేరెంట్స్ కి ఏం సమాధానం చెప్తావు? వద్దు తల్లోయ్, ఈ బేబీ కేర్ సెంటరే వద్దు. మంగా భయపడకు, అవి మన ఏరియా చుట్టూ ఉన్న జీవాలు కావు. నిన్న సర్కస్ బండి ఇటు వెళ్తుంటే అందులో నుంచి పడ్డాయంట. నువ్వు చంపింది వాటినే. ఇంక బండి ఇటు రాదు, ఇంకేవి లోపలికి రావు. ఏమండి, అంతే కదా? అంతే అంతే. ఏంటండి అంతే? ఏయ్, మీరెంత తల్లుపినా గానీ మీ పిల్లల్ని ఇక్కడ చేర్చడానికి నేను ఒప్పుకోను. ఏం మాట్లాడుతున్నావు మంగా? వాళ్ళ పిల్లల్ని చేర్పించడానికి రాలేదు. మరి మావయ్య గారికి తెలిసినోళ్ళు. మా పెళ్ళైందని తెలిసిందంట, మమ్మల్ని పలకరించెళ్ళడానికి వచ్చారు. అవునా? అవునమ్మా, హరినారాయణ గారు స్నానం చేస్తున్నారని చెప్పారు. అందాక ఇల్లు చూపిస్తాం రండి అంటే మేము చూస్తున్నాం. అవునా? మరి పిల్లల గురించి ఎందుకు చెప్తున్నావు? ఓహో అదా, ఎలాగో చూపిస్తున్నాం కదా అని చెప్తే వాళ్ళు నలుగురికి చెప్తారు కదా అని చెప్తుండాను. పబ్లిసిటీ కోసం, నీకోసమే. మీరండి, మామయ్య గారు స్నానం చేసేసి ఉంటారు, మీరు కలుద్దురు గాని. ఓకే రండి. అమ్మో, అయ్యో ఛీ, అనవసరంగా ఆవేశపడిపోయానే. ఈసారి అస్సలు తొందరపడకూడదు. ముందు వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకొని ఆ తర్వాత ఇదంతా చేయాలి. చేరనివ్వను, నా ఫ్రీడమ్ చేజార్చుకోను, గంగకి చిక్కనివ్వను, అంతే. రండి, కూర్చోండి. హాయ్ ప్రతాప్ గారు, వాట్ సర్ప్రైజ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నమస్తే అండి. నమస్తే అండి. ఎప్పుడొచ్చారు? ఇంతకు ముందే సిద్ధు, ఓ తిను. మా పరిచయాలు అయిపోయాయి సిద్ధు. అవునా? కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏ స్మాల్ గిఫ్ట్. వద్దండి. తీసుకో సిద్ధు, మీకోసం ప్రేమగా తీసుకొచ్చాం. నువ్వన్నా చెప్పు గంగా, తీసుకోమను. అయ్యో ఎందుకులేండి. హస్బెండ్ మాటకి ఎదురు చెప్పవన్నమాట. బాగుంది బాగుంది. కానీ మా దగ్గర అవేమీ కుదరదు, తీసుకోవాల్సిందే. తీసుకో సిద్ధు, పర్లేదు. సిద్ధు, నాన్నగారు పైన ఉన్నారా? అవునండి, వెళ్ళండి. రాగాయత్రి, ఆగండి. హరిగారు మాట్లాడకండి. మీరొచ్చింది నా కోసం కాదు కదా, మాట్లాడుతున్నారు కదా. ఇక నాతో ఏం పని? నా కోసం వచ్చినప్పుడు అప్పుడు రండి, నేను మాట్లాడతాను. ఏమీ అనుకోకండి, మామయ్య గారికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం కదా, అందుకే, వేరే ఏం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పెలా అవుతుందమ్మా? ఒక్కగానొక్క కొడుకు మీద సార్ మరి ఇంత ఇగో చూపించకూడదమ్మా. ఇలా చేస్తే ఆయన్ని రోల్ మోడల్గా తీసుకునే నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారు? ఆయన పెద్దరికానికి మచ్చ కదూ. ఏదో మీరు మర్డర్ చేసినట్టు అంతలా ఉండకూడదు. తప్పమ్మా. తప్ప? కనపడుతుంది కదమ్మా. నేనంటే ఎన్నాళ్ళ నుంచి ఆయన దగ్గర చనువు ఉంది కాబట్టి అంటున్నాను.
మిగిలిన వాళ్ళు అలా అనరు కదా, బయటే కదా అందరి దగ్గర అంటారు. అలా అనుకునే వారికి మీరే చెప్పండి. మీరు ఆయన దగ్గర చనువు ఉందని అండం కాదండి. ఇది సరిపోదు. ఇదా ఎన్నో ఏళ్ల నుంచి ఆయన దగ్గర నుండి మీరు తెలుసుకుంది. ఆయన అందరికీ ఆదర్శంగా ఉండేవారే, ఎందరికో మార్గదర్శిగా కనిపించేవారే. ఆయన పెద్దరికానికి, ఆయనకున్న మంచి మనసుకి మచ్చెప్పుడు రాదు, రాలేదు. అది కాదమ్మా. చెప్పనివ్వండి. మాట అనడం కాదు, ఎలాంటి వాళ్ళని అంటున్నామో తెలుసుకోవాలి. తెలిసిన వ్యక్తి గురించి అస్సలు అనకూడదు, అదే తప్పు. మావయ్య గారేమీ తప్పు చేయలేదు, తప్పు చేసింది మేము. ఆయనకు ఒక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంది మేము. అదే ఆయనలో ఉండాది. అంతకు మించి మా మామయ్య గారిలో ఏమీ లేదు. ఆయనలో తప్పన్నది ఇసుమంతైనా లేదు. ఆయన మంచివారు, ఎప్పటికీ మంచివారే. ఇంకెప్పుడు ఈడైనా ఏడైనా ఆయన గురించి అలాంటి మాటలు మాట్లాడకండి. కుదిరితే అలాంటి చోట మర్యాదను కాపాడండి, సంతోషిస్తాము. అదే మీరు మాకిచ్చే పెద్ద గిఫ్ట్. తీసుకోండి. సారీ అమ్మా. నాకు కావాల్సింది క్షమాపణలు కాదండి, మీరన్న మాటలో మార్చుకోండి. అలాగే అమ్మా. సార్ని తప్పుగా అనుకున్నాం, ఇంకెప్పుడు ఈ తప్పు జరగదు. ఉంటావమ్మా. వస్తాను సిద్ధు. ఓకే అండి. ఓవర్ యాక్టింగ్ చేసింది చాలు. ఇక వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. మంచి పేరు వస్తుంది అనుకుంటున్నారేమో, కష్టం. రా బేబీ. గంగా, నువ్వు ఒక్కదానివి చాలమ్మా ఈ ఇంటి గౌరవ మర్యాదలు, నాన్నగారి పరువు ప్రతిష్టల్ని నిలబెట్టడానికి. నువ్వు చాలు. మరి నేను ఇప్పుడు ఎందుకు అవసరమా? చివాట్లు తినడానికి అంత సురుసురుగా ఉందా? వద్దులేండి. అలా ఉండు. అవును గంగా, ఇంకా ఏ ఒక్క పేరెంటూ రాలేదేంటమ్మా? బాబు గారు వస్తున్నారు. బాబు గారు వచ్చేస్తున్నారు.
అక్కడంత కేరింగ్ బాలేదు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. అయ్యో మా మంగ గారు బయట వాళ్ళలా కాదండి, చాలా బాగా చూసుకుంటుంది. మీరే చూస్తారుగా. మీరు ఇంకేం ఆలోచించకండి, మీ పిల్లల్ని కంటికి రెప్పలా మా మంగ గారు చూసుకుంటుంది. మీరు వదిలెళ్ళి తిరిగి వచ్చే వరకు మీ పిల్లలు మంగ పిల్లలు, మీకన్నా చాలా ప్రేమగా చూసుకుంటుంది. కావాలంటే ఇంటికి వెళ్ళాక పిల్లల్ని అడగండి. ఆడికెళ్తాం అంటారు, అప్పుడు ఎందుకు తెచ్చావా అని మీరే ఇబ్బంది పడతారు. ఇది పక్కా, రాసుకోండి. ఓ నైస్. ఓకే, మనీ ఎంత ఇమ్మంటారు? ఒక 2000. ఓకే అయితే. వీళ్ళు ఎలాగో పనంతా నా చేతే చేయిస్తారు, నా డబ్బుల్ని దానికెందుకు వదలాలి? నో వే. గంగా, నా మొదటి సంపాదన కదా, ఇవ్వు, దేవుడి దగ్గర పెట్టుకుంటాను. మంగ బాగా చూసుకుంటది, మీరెళ్ళండి. వీళ్ళకి మంచి పాట ఏదో ఒకటి పెట్టి పడుకోబెట్టేస్తాను, ఓ పని అయిపోతుంది. అరే రే రే, రే అల్లరి చేయకండ్రా. తల్లికి పిల్లలు అల్లరి చేసినా అది అల్లరిలా కనపడదు మంగా. ఇక నువ్వేగా తల్లివి, నీకు కూడా కనపడదు. మరి ప్రొసీడ్. బాబోయ్, ఇక నా వల్ల కాదు. అలవాటు చేసుకో, అలవాటు అవుతుంది. అప్పటి వరకు నేను ఉంటానా? అంత తేలిగా పోనివన్లే గాని కాస్త రిలాక్స్ అవ్వు. సిద్ధు, నాన్నకి డిస్టర్బెన్స్ గా ఉంటుంది, సెటప్ పైకి మార్చేద్దాం రా. ఓకేరా. అమ్మయ్య, కాసేపు విశ్రాంతి దొరికింది. గంగా, గంగమ్మ తల్లి, గంగమ్మ. అమ్మమ్మా, బాగున్నావా సిద్ధు? బాగున్నానమ్మా. ఆ చల్లగా ఉండండి. లక్ష్మి, మీరిక్కడ పెట్టేసి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోండి. మీరు వెళ్ళండి. వచ్చేసానమ్మా, మీ ఫస్ట్ నైట్ జరిపించడానికి ఈ సరంజామా అంతా తెచ్చా. మహాదేవి గారు, మీరు పైకి కనపడరు గాని నా మనవరాలంటే మీకు ప్రేమే. అవును. గంగ చెప్పలేదా అండి? పంతులు గారితో మాట్లాడేశాను. ఈ రోజు రాత్రికి ముహూర్తం ఉందని చెప్పేశారు. చెప్పారా? ఏం గంగా, నాకే విషయం చెప్పలేదే? చెప్పలేదమ్మా.
అది అమ్మమ్మ అమ్మమ్మ సిగ్గు వల్ల చెప్పలేదనుకుంటానండి. సిగ్గు దేనికంట? అబ్బా మీరు మరీను ఉండదా ఏంటి? బెరుకు భయము కామను. అదే దేనికి అంటున్నా. ఆ భయం ప్రేమించినప్పుడుందా, పారిపోయి పెళ్లి చేసుకున్నప్పుడుందా? అప్పుడు లేనప్పుడు ఇప్పుడెందుకు?